హాయ్ అండి. అందరికీ నమస్కారం. మన తెలంగాణలో ఎవరైతే ఆసరా పెన్షన్ పొందుతున్నారో వాళ్ళకి మరోసారి శుభవార్త చెప్పింది. ఈసారి మనకైతే తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం. సో, మనకైతే తెలంగాణలో ఎవరైతే ఆసరా చేయూత పెన్షన్ పొందుతున్నారో, అలాగే పొందాలనుకుంటున్నారో, సో, వీళ్ళందరి కోసం మంచి శుభవార్త అయితే ఉంది. సో, అదేంటో మీకైతే ఈరోజు వీడియోలో అయితే చెప్తా. దాంతో పాటు పెన్షన్‌లో ఏదైనా మార్పులు చేశారా అని చాలామంది అయితే అడగడం అయితే జరుగుతుంది. అదేవిధంగా వచ్చేసి రూ. 4,000 హామీ ఇచ్చినట్టే ఇచ్చారు. బట్ రూ. 6,000 హామీ ఇచ్చారు. కానీ ఒక్కసారి కూడా మాకైతే ఖాతాలైతే జమ చేయలేదు ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం అని చాలామంది అయితే అడగడం అయితే జరుగుతుంది. సో, వాళ్ళందరి కోసం మనకైతే ఈరోజు ఈ వీడియోలో అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తా. అదేవిధంగా వచ్చేసి మనకైతే సీతక్క కూడా ఒక మంచి శుభవార్త చెప్పింది ఈసారి ఆసరా పెన్షన్ పొందుతున్న వాళ్ళకి. సో, మనమైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం. మీరైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మనం అయితే మిస్ కాకుండా ఉండడానికి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ ఆల్ పెట్టి ట్యాప్ అయితే చేసుకోండి. బ్లాక్ కలర్ ఉంటుంది. సో, ముందుగా వీడియోని లైక్ చేసేయండి. అలాగే మీ తోటి ఆసరా పెన్షన్ ఎవరైతే పొందుతున్నారో వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ షేర్ అయితే చేయండి. లేదంటే ఈ వీడియో కూడా షేర్ అయితే చేసేయండి. ఓకేనా? సో, ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే హామీ ఇచ్చిందో, హామీ ప్రకారంగా ఒక్క పని కూడా సరిగ్గా అయితే చేయలేదని మనకు తెలిసిన విషయమే. దాంట్లో కూడా ఆసరా పెన్షన్ మార్పులు చేస్తామని చెప్పడం, గతంలో ఏదైతే అసెంబ్లీ ఎలక్షన్ ఉందో అప్పుడే మనకైతే చెప్పడం జరిగింది. దాని తర్వాత ఒక నెల కూడా మాట్లాడుకున్నారు. అప్పటి నుంచి ఒక మాట కూడా మాట్లాడుకోలేదు. మధ్యలో ఏదో సీతక్క ఒక 2 సార్లు మాట్లాడింది. దాని తర్వాత ఆసరా పెన్షన్ పక్కనైతే పెట్టేసింది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం. సో, దీనిపైన వచ్చేసి చాలా వరకు అయితే ఆసరా పెన్షన్ పొందే వాళ్ళ సంఖ్య ఇంకా పెరుగుతుంది గానీ, వాళ్ళకైతే డబ్బులైతే రావట్లేదని చాలామంది అయితే అంటున్నారు. సో, వీళ్ళందరి కోసం మనకైతే ఆసరా పెన్షన్ సంబంధించిన డబ్బులు అసలు ఎప్పుడు విడుదలైతే చేస్తారు అని మనమైతే మాట్లాడుకుందాం. సో, ఆసరా చేయూత పెన్షన్ పథకం కింద 2024లో దీనికైతే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే స్టార్ట్ అయితే చేసింది సీఎంగా రేవంత్ రెడ్డి గారు. సో, మీకు తెలిసిన విషయమే. సో, ఆసరా చేయూత పథకం అంటే చేయూత అనేది దీంట్లో అయితే యాడ్ అయితే చేయడం అయితే జరిగింది. సో, ఈ పథకం ద్వారా ఈసారి వచ్చేసి ఒంటరి మహిళలు అలాగే వృద్ధులుకి రూ. 4,016 అదేవిధంగా రూ. 6,016 ఎవరైతే వికలాంగులైతే ఉంటారో ఫిజికల్ హ్యాండిక్యాప్ సో, వాళ్ళకి మాత్రం రూ. 6,016 అనేది వాళ్ళ ఖాతాలో అయితే జమ చేస్తా అని చెప్పడం అయితే జరిగింది. ఈ మాట 9 నెలల క్రితం. సో, 9 నెలల నుంచి ఒక్కసారి కూడా వీళ్ళకైతే డబ్బులైతే జమ చేయలేదని చాలామంది అయితే అంటున్నారు. సో, వీళ్ళందరి కోసం మంచిగా శుభవార్త చెప్పింది సీతక్క. ఏందంటే ఏదైతే దసరా పండుగ వస్తుందో, ఏదైతే ఈ నెల ఫంక్షన్ ఉందో, ఈ నెలలో మేమైతే కొంతమందికి అయితే డబ్బులైతే విడుదలైతే చేస్తా అని చెప్పడం అయితే జరిగింది. మరి ఎందుకు కొంతమందికి అయితే నాకైతే అర్థమైతే కాలే. సో, కొంతమందికైనా డబ్బులైతే వస్తున్నాయి కదా! సో, మీలో కూడా దాంట్లో ఉంటే ఇంకా హ్యాపీ. మిగతా వాళ్ళకి ఎప్పుడొస్తదో మనకైతే డౌట్ అయితే ఉంది. సో, మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం వెయిట్ అయితే చేయండి. అదేవిధంగా కొత్తగా ఎవరైతే పెన్షన్ పొందాలనుకుంటున్నారో మీ సెక్రటరీ దగ్గర మీరైతే అప్లై అయితే చేసుకోండి. సో, మీరైతే పూర్తి ప్రాసెస్ చేసేస్తారు. మీకు రావాల్సిన పెన్షన్ ఏదైతే ఉందో 15 రోజుల్లో మీకు రూ. 2,000 వృద్ధులకి అలాగే ఆహ్, ఒంటరి మహిళలకి, వికలాంగులకి రూ. 3,000 సో, వాళ్ళైతే ఇప్పించడం అయితే జరుగుతుంది. సో, మీరైతే అప్లై అయితే చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేసి ఛానల్‌కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.